ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు చాలవన్నట్టు ఇప్పుడు కొత్తగా థాయిలాండ్ కంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రెండు బౌద్ధ దేశాలు 1000 ఏళ్ల కన్నా పురాతనమైన హిందూ ఆలయం కోసం కొట్టుకోవడం గమనార్హం. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే ప్రీఫియర్గా పిలువబడే 11వ శతాబ్దపు హిందూ దేవాలయం కోసం యుద్ధం చేసుకుంటున్నాయి. దాదాపు 100 ఏళ్ల నుంచి ఈ ఆలయంపై ఆధిపత్యం కోసం ఇరు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. సరిహద్దుల్లో పలు చోట్ల పరస్పరం చేసుకున్న దాడుల్లో ఇప్పటిదాకా థాయిలాండ్లో 11 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే ఉన్నారు. ఇక 28 మందికి పైగా గాయపడ్డారు. ఇక మరోవైపు కంబోడియా వివరాలు ఇంకా తెలియలేదు. రెండు దేశాలు రాకెట్లు, ఫిరంగులతో దాడి చేసుకుంటున్నాయి. ఇక థాయిలాండ్ F-16 యుద్ధ విమానాలతో దాడి చేసింది. కంబోడియా థాయిలాండ్ సరిహద్దుల్లో మొత్తం 6 చోట్ల దాడులు జరుగుతున్నాయి. థాయిలాండ్ కంబోడియా మధ్య జరుగుతున్న యుద్ధం ఒక ఆలయ దగ్గర కాల్పుల తర్వాత ప్రారంభమైంది. దీని తర్వాత కంబోడియా సైనికులు థాయ్ సైనిక స్థావరం దగ్గరకు చేరుకున్న తర్వాత రెండు సైన్యాల సైనికుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. కంబోడియా సైనికులు రాత్రి 8:30 గంటల ప్రాంతంలో థాయ్ సైనిక స్థావరాలపై దాడి చేశారు. కంబోడియా సైన్యము టాయ్ యుమన్ తామ్ ఆలయంపై దాడి చేసిందని థాయిలాండ్ ఆరోపించింది. దీని తర్వాత కంబోడియాలోని తమ రాయబారిని ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశ రాయబారిని థాయిలాండ్ బహిష్కరించింది. అన్ని సరిహద్దు గేట్లను మూసివేసింది. తమ పౌరులను కూడా కంబోడియా నుంచి వెనక్కి రావాలని ఆదేశించింది. ఇక 11వ శతాబ్దంలో ఖైమర్ రాజు సూర్యవర్మన్ శివుని ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయం థాయిలాండ్ కంబోడియా మధ్య యుద్ధానికి కారణమైంది. ఇది కంబోడియా ప్రీఫియర్ ప్రావిన్స్, థాయిలాండ్లోని సిసాకెట్ ప్రావిన్స్ సరిహద్దుల్లో ఉంది. ఈ రెండు దేశాలు దీనిని తమో అంటే తమో అని చెప్పుకుంటున్నాయి. ఇదే గొడవకు కారణమైంది. ఇప్పుడు కంబోడియా కన్నా థాయిలాండ్ అన్ని రకాల బలమైన దేశమా. కంబోడియా దగ్గర యుద్ధ విమానాలు కూడా లేవు. అదే సమయంలో థాయిలాండ్ దగ్గర ఫైటర్ జెట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలతోనూ పొరుగు దేశమైన చైనాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ డ్రాగన్ కంట్రీకి థాయ్తో ఆర్థిక భాగస్వామ్యం కూడా ఉంది. చైనా ఇప్పటికే ఆ దేశానికి ఆయుధాలు కూడా ఇచ్చింది. ఇక భవిష్యత్తులో కూడా చైనా థాయిలాండ్కే సహాయం చేస్తుందని అంచనా. అదే కనుక నిజమైతే కంబోడియా మరింత బలహీనపడిపోయే అవకాశం ఉంది.